చంద్రబాబు అరెస్టు జైలుకి వెళ్ళడం ఆ టైంలో ప్రజల నుండి పెద్దగా స్పందన లేకపోవడం, పవన్ కళ్యాణ్ వచ్చి తెలుగుదేశం పార్టీ పడిపోతున్నటువంటి వేళ నేను అండగా నిలబడుతున్నానని చెప్తూ ప్రచారం చేయడం, ఇవన్నీ సంక్షోభంలో పడేసినటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం చంద్రబాబు గారి సుడిగాలి పర్యటనలు అనేది పూర్తిగా ఊతమిస్తున్నాయి. అడుగడుగునా కూడా చంద్రబాబు టూర్లు అన్నటువంటిది సంచలనాత్మక. రోజుకి 2 సభలు అటువైపు ఒకవైపు ఇటువైపు ఒకవైపు జరుపుకుంటూ వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే క్యాండిడేట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ, సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే అవినీతి ఆరోపణలు, సిట్టింగ్ మంత్రి అయితే అవినీతి ఆరోపణలు, అదే సందర్భంలో అభ్యర్థి అయితే కనుక వాళ్ళ లోపాలని ఎత్తి చూపెడుతూ తమ పార్టీ నాయకులైతే రాష్ట్రం బాగుపడుతుంది, తామొస్తే రాష్ట్రం బాగుపడుతుంది అంటూ చెప్తూ సాగుతున్నటువంటి ప్రచారం శరవేగంగా సాగుతోంది. తెలుగుదేశం క్యాడర్కి ఒక ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చుకుంటూ సాగుతోంది బాబు టూర్.